ఆంధ్రప్రదేశ్ అధికార విపక్షాల సమావేశాలు కొద్ది రోజుల తేడాతోనే జరిగాయి. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో అధికార పార్టీ మహానాడు జరిగింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో తన ప్లీనరీని వైఎస్ఆర్సీపీ నిర్వహించుకున్నది. రెండింటిని చూసిన వారికి స్పష్టమైన తేడా కనిపించింది. వైఎస్ఆర్సీపీ ప్లీనరీ, టీడీపీ మహానాడుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. మహానాడు మొక్కుబడిగా సాగిందన్న విశ్లేషకులు, ప్రజాపక్షంగా వైఎస్ఆర్సీపీ ప్లీనరీ జరిగిందన్న రాజకీయ వర్గాలు, వివాదాలు, విమర్శలు, గైర్హాజరీలతో కళతప్పిన మహానాడు, పేదల పక్షంగా ప్రజామోదంతో ప్లీనరీ జరిగిందని ప్రశంసలు. మహానాడు ప్రాంగణం విడిచి వెళ్లొద్దని కార్యకర్తలకు చంద్రబాబు వేడుకోలు. నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ప్రాంగణం. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మహానాడుకు కార్యకర్తల నుంచి రాని స్పందన. జగన్ పిలుపుతో స్వచ్ఛందంగా వేల సంఖ్యలో తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజులు నిర్వహించిన ప్లీనరీ, విశాఖపట్నంలో 3 రోజులు జరిగిన టీడీపీ మహానాడుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ప్రజాపక్షంగా జరిగితే టీడీపీ మహానాడు మొక్కుబడి తంతుగా సాగిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి తాను ప్రజలకు ఏం చెయ్యబోతున్నాననే దానిపై 9 హామీలను నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తే, చంద్రబాబు మాత్రం మహానాడు ద్వారా పార్టీ శ్రేణులకు ఏం చెప్పారో అర్థం కాని పరిస్థితి నెలకొందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహానాడు వివాదాల మధ్య సాగితే వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఎంతో క్రమశిక్షణతో జరిగిన విషయం కళ్ళెదురుగా కనిపిస్తోంది. వివాదాలతో మహానాడు మొదలైంది. మహానాడు ప్రారంభానికి ముందే టీడీపీ ఎమ్మెల్సీ ఎంబీవీఎస్ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీని దయ్యాల కొంపతో పోల్చడం వివాదాస్పదమైంది. మహానాడును ఆంధ్రవర్సిటీ ప్రాంగణంలో నిర్వహించవద్దని కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని కొందరు విద్యార్థులు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సినీ నటి కవిత కష్టపడిన మహిళలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని కంటతడి పెట్టుకుని మహానాడు ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మహానాడుకు డుమ్మా కొట్టారు. దీంతో మహానాడు కళతప్పిందనే అభిప్రాయం వ్యక్తమైంది. మహానాడు వేదిక మీద 2 రాష్ట్రాల అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ ఫోటోలు లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన మహానాడుకు పెద్దగా టీడీపీ శ్రేణుల నుంచి స్పందన కనిపించలేదు. వచ్చిన కార్యకర్తలు కూడా మహానాడు మొదటి రోజు చంద్రబాబు, లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలో వెళ్లిపోవడం కనిపించింది. దీంతో కార్యకర్తలు ఎవరూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవద్దని చంద్రబాబు, లోకేష్ వేడుకోవడం స్పష్టంగా కనిపించింది. టీడీపీలాగా వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పించకపోయినా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్పై అభిమానంతో వేల సంఖ్యలో కార్యకర్తలు, జనం ప్లీనరీకి హాజరయ్యారు. తొలి రోజు ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువ మంది 2వ రోజు హాజరయ్యారు. వచ్చిన కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో నేతల ప్రసంగాలు ఆసక్తిగా విన్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సక్సెస్ సాధిస్తే తెలుగుదేశం మహానాడు మొక్కుబడిగా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం తెలుగుదేశం పార్టీ తన మహానాడు మే నెల చివరిలో జరుపుకుంటే, ప్రధాన ప్రతిపక్షం, శాసనసభలో ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్లీనరీని జూలై మాసంలో జరుపుకున్నది. 2 మాసాల తేడాతో ఈ 2 ప్రాంతీయ పార్టీల జాతీయ మహాసభలు 2 పార్టీలై జరిగినాయి. వాటి కంపారిజన్ 2 రోజులుగా వీటికి సంబంధించి పోలిక తీసుకొస్తున్నారు, చర్చ జరుగుతున్నది. వాటి గురించి మాట్లాడుకుందాం. నిన్న ముగిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ చివరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 9 కార్యక్రమాల్ని ప్రకటించినారు. రేపు తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలు, వాటి గురించి కూడా మాట్లాడదాం. పద్మజ గారు ఉన్నారు, సుందరాం శర్మ ఉన్నారు, అలాగే ఢిల్లీ నుంచి పెంటపాటి పుల్లారావు జాయిన్ అయ్యారు. ముందు వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే. నిన్న ముగిసిన 2 రోజుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల గురించి మీరు బహుశా టీవీలో చూస్తుంటారు, వినుంటారు, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి హౌ డు యూ రియాక్ట్ ఆన్ ఇట్?
చాలా విశేషంగా మెసేజ్ మాత్రం జరిగింది. మనం లాస్ట్ వీక్ మీ షోలోనే 2 విషయాలు చాలా ప్రాముఖ్యంగా మాట్లాడాం. ఒకటి, రైతాంగుల పరిస్థితికి స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి. రెండోది, ఎక్సైజ్ పాలసీ, లిక్కర్ పాలసీ మీద మార్పు పూర్తిగా తేవాలి అని ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం. ఈ 2 విషయాల మీద మనం విన్నది ఈవేళ చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే రైతులు ఒక్కరికే ఏ పార్టీ ఒక ఎష్యూర్డ్ ఇన్కమ్, బేసిక్ ఇన్కమ్ ఏ పార్టీ ఇవ్వటానికి సిద్ధం లేని సమయంలో వైఎస్ఆర్ పార్టీ మీకు ఏడాదికి ఇంత ఇస్తాం, ఎష్యూర్డ్ ఇన్కమ్. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగే కేసులు కూడా రైతుల ఆత్మహత్యలు ఎలాగా చేయాలి, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నువ్వు పండిస్తేనే కదా ఉపయోగం వస్తుంది, డబ్బు ఏమైనా ఇస్తారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ అందరికీ ఇవ్వలేకపోతుంది కదా, అక్కడక్కడ ఇచ్చి మానుకుంటున్నారు. కాబట్టి రైతులకి ఫస్ట్ టైం భారతదేశంలో ఎష్యూర్డ్ ఇన్కమ్, నీకు 5 ఎకరాలు తక్కువ ఉంటే నీకు 50,000 ఇవ్వటం, తర్వాత ఇంకో 12,000 చిల్లర ఇవ్వటం, అదొక విశేషమైన స్టెప్. ఇది ఒక చాలా ప్రోగ్రెసివ్ స్టెప్. ఏ రాష్ట్రం ఇప్పుడు వరకు రైతులకి కులం మతం చూడకుండా ఒక సెక్టర్గా ఆలోచించి చేయటం వి వెల్కమ్ ఇట్. దేశవ్యాప్తంగా కూడా ఇదొక ట్రెండ్ మాత్రం సెట్ చేస్తుంది. ట్రెండ్ అన్ని రాష్ట్రాలు కూడా ఈ పాలసీ ఫాలో అవుతారని నేను ఎస్టిమేట్ చేస్తున్నా. అలాగే ఎక్సైజ్ పాలసీ కూడా మార్చాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విపరీతంగా తాగేసి ఫ్యామిలీస్ పాడైపోతారు, కుర్రలు కూడా డ్రంకర్స్ అయిపోతారు. దానికి ఒక అటెన్షన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకోవటం, ఇది కూడా చాలా వెల్కమ్ స్టెప్. సో మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ అవి కూడా ఎష్యూర్డ్ సర్వీసెస్, హెల్త్ కూడా చాలా ముఖ్యంగా కిడ్నీ పేషెంట్స్కి వాళ్ళకి చేస్తాను. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈవేళ వరకు చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ని కిడ్నీ పేషెంట్స్కి ప్రత్యేకమైన అటెన్షన్ ఇమ్మని మాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచి కోరుతున్నా, అది అవ్వకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో ఇది అనౌన్స్మెంట్ ఒక మేజర్ విక్టరీ అని నేను భావిస్తున్నా. చాలా కన్స్ట్రక్టివ్, ఊరుకునే డోల్స్ ఇవ్వటం కాదు, రైతాంగానికి ఒక ఎష్యూర్డ్ బేసిక్ ఇన్కమ్ అని స్థాపించడం ఒక మేజర్ రెవల్యూషనరీ స్టెప్. అండ్ పుల్లారావు గారు, నిన్న ప్లీనరీ ముగిసిన దగ్గర నుంచి ఇంకా నిజానికి ప్లీనరీ జరుగుతున్న సమయంలోనే అధికార పక్షానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు చాలామంది మాట్లాడుతూ ఇవి మేము ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, రైతాంగానికి సంబంధించి లేదా మద్యానికి సంబంధించి ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ అమలు చేసేసాం, దీనికి సంబంధించి లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. మీరేమో దేశం అంతా అనుసరించదగిన కార్యక్రమం అని మీరు చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, మనకున్న రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద మంచి చెడ్డ అని కాదు. ఏం చేస్తారంటే ఒక 100 మందికి ఎక్కడో ఇచ్చి ఆ ఫోటోలు దిగి, ఇదిగో ఈ చేలమునోడికి ఇచ్చాం, ఈ వీల్ చైర్ ఇచ్చాం, ఆ రైతుకి ఇచ్చాం అని చెప్తున్నారు. నేను గ్యారెంటీ చేసి చెప్తున్నా, ఇది ఒక డిమాన్స్ట్రేషన్కి చేస్తున్నారు కానీ ఎక్కడ ఇది లేదు. ఇది ఎష్యూర్డ్ ఇన్కమ్. ఒక 50 మంది రైతులు పట్టరమ్మనండి. నేను చెప్తున్నా, అప్లాండ్స్ పోలవరం నుంచి 50 మందిని పట్టరమ్మనండి, ఈస్ట్ గోదావరి నుంచి తెమ్మనండి, వైజాగ్ని ఎవ్వరు లేరు. ఇది ఎవరో పార్టీ రికమెండ్ చేస్తే కొంతమందికి డబ్బు ఇవ్వటం, ఆ రైతు బొమ్మ దిగటం అవి చేశారని. ఇది నేను అనుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ విమర్శించకుండా చక్కగా వాళ్ళు కన్స్ట్రక్టివ్గా రిప్లై చేస్తే వాళ్ళకి మంచిది, మన రాష్ట్రానికి మంచిది. ఒక గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా సజెషన్స్ తీసుకొచ్చి ఆపోజిషన్ పార్టీ వేరే ప్రిన్సిపల్స్, వేరే ఛాలెంజ్ ఇచ్చినప్పుడు అది ఛాలెంజ్ కన్స్ట్రక్టివ్గా డీల్ చేయాలి. కానీ మేము చేసేసాం, నువ్వు చేసేది ఏంటి అంటూ అది అంత స్మార్ట్ పీపుల్ కాదేమో. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ కూడా మీ పర్మిషన్ తీసుకొని చెప్తున్నా, నరేంద్ర మోడీ దగ్గర ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, మీరు అతను విమర్శిస్తే ఇష్టం లేదు కానీ
ఆయన కోర్స్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇమీడియట్గా. ఎప్పుడైతే 2-3 సంవత్సరాల నుంచి బీజేపీ దళిత్స్కి వ్యతిరేకం అనగానే కరెక్ట్ చేసుకుంటా దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్కి సాయం చేస్తూ దళిత్ రాష్ట్రపతిని సెలెక్ట్ చేసే నరేంద్ర మోడీ దగ్గర ఉన్న గుణం కోర్సు తప్పులు కరెక్ట్ చేసుకుంటాడు. అది తెలుగుదేశానికి నేను సలహా ఇస్తే కరెక్ట్ చేసుకోండి, నిజంగా మీరు పెద్దది, కానీ ఇది మేము ఆల్రెడీ చేసేసామంటే ఇది ఒక చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఓకే సార్, మనం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుందరాం శర్మ గారు ఉన్నారు, అట్లాగే పద్మజ గారు ఉన్నారు. సుందరాం శర్మ గారు చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజానికి తెలుగుదేశం పార్టీ 2014 అధికారంలోకి రాగానే రైతులకు సంబంధించి ఒక 6 సంతకాలు ఏవో చేసినారు అప్పుడు ముఖ్యమంత్రి. అందులో రైతులకు సంబంధించిన ఒక సంతకం కూడా ఏదో ఉన్నట్టుంది. అది ఏ మేరకు అమలైంది, ఏం జరిగింది? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజులు జరిపిన ప్లీనరీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తున్నది? మొదట ఏంటంటే అక్కడ మొన్న మహానాడు విశాఖపట్నం కానివ్వండి, ఇవాళ వైఎస్ఆర్పీసీపీ చేసినటువంటి ప్లీనరీ కానివ్వండి, ఈ ప్లీనరీలు మహానాడులు జరుపుకున్నారు, చాలా బాగుంది. అందులో మనమే ప్రతి పార్టీ జరుపుకోవాల్సిందే, వాళ్ళ టైంలో తీర్మానాలు కానీ ఇవన్నీ చేయాలి. పార్టీకి అవకాశం లేదు, జాతీయ పార్టీ జాతీయ ప్లీనరీలు జరుగుతాయి. మా దాంట్లో జాతీయ ప్లీనరీస్ అయితే ఇక్కడ 2 పార్టీలు కూడా జాతీయ పార్టీలు అని చెప్పుకున్నాయి కూడా. ఇప్పుడు ఈయన జాతీయ నాయకుడి కింద ఎలక్ట్ అయ్యారు, ఆయన జాతీయ నాయకుడి కింద ఎలక్ట్ అవడం జరిగింది. అయితే ఇవాళ ఏంటంటే ఫస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 సంవత్సరాల పాటు మనకి ఇంకా ఎన్నికలు ఉన్నప్పుడే ఆయన ఒక రకంగా తన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మేనిఫెస్టో గురించి నేను ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ ఏవైతే చేసిందో అవే అటు ఇటుగా ఉన్నటువంటివే. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా వాటిల్ని తీసుకుంది కూడా ఇంతకుముందు 2014 ఎన్నికలప్పుడు. అయితే ఇక్కడ మొట్టమొదటి మనం కనుక చూసేటైతే ఈ రైతు యొక్క దీనికి ఏమని చెప్తున్నారంటే 12,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను, 33,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను, 66 లక్షల మందికి ఇది ఉపాధి జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఇవాళ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి రైతు కోరుకుంటున్న ఏంటంటే రైతు భరోసా అడుగుతున్నాడు. రైతు భరోసా అంటే మీరు డబ్బులు ఇచ్చేసేసి ఏదో 12,500 రూపాయలు ఇచ్చేసాము మీకు బాగా ఉంది అనేటువంటిది రైతు కోరుకోవట్లేదు. ఇవాళ రైతు కోరుకుంటుంటే నకిలీ విత్తనాలు లేనటువంటిది కోరుకుంటున్నాడు, నకిలీగా లేనటువంటి ఎరువుల్ని గురించి కోరుకుంటా ఉన్నాడు. అదే రకంగా తన పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర గురించి అడుగుతూ ఉన్నాడు. అట్లాగే తను పండించినటువంటి పంటకి కావాల్సినటువంటి గిడ్డంగుల్ని తన విలేజ్లో కానీ తన మండలంలో కానీ కోరుకుంటా ఉన్నాడు. ఇటువంటివి ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాడే తప్ప ఇవాళ మీరు 12,500, 20,000, 30,000 రూపాయలు అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పి చేయకుండా రైతుల యొక్క ఇవాళ బ్యాంకుల్లో వాళ్ళకి లేనటువంటి పరపతి విధానాన్ని దెబ్బతీసేటువంటి విధానాన్ని మాత్రం కోరుకోవట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేటువంటి యొక్క సంకల్పం అయితే సరే, కానీ ఈ 33,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది, తన యొక్క రేపు పొద్దున బడ్జెట్లో ఏ రకంగా తీసుకుని వస్తారనేది కూడా ఆలోచించాల్సినటువంటిది ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు. ఆ రోజున ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి సోనియా గాంధీ గారు చెప్పడం మూలంగా 76,000 కోట్ల రూపాయలు ఈ దేశం మొత్తం మీద కూడా మేము రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేశాం. అంటే ఆ రకంగా ఇవాళ రోజున రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అది చేయాలంటే కూడా ఆయనకి కేంద్ర ప్రభుత్వంతో సరైనటువంటి సత్సంబంధాలు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనుక ఈయనతోటి సరిగ్గా ఉన్నట్లయితే మాత్రమే ఈయన ఈ రుణమాఫీ చేయగలుగుతాడే తప్ప లేకపోతే చేయడం అనేది కొంచెం కష్టం. అది మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూసాం. నరేంద్ర మోడీ గారు ఆయనకి సహకారం లేదు, ఆయన ఏమన్నా ఎలియన్స్లో ఉన్నారు, కానీ ఆయన తిట్టడు, ఆయన ఏమన్నా గట్టిగా అనాలంటే ఆయనకు భయం. దాంతో ఏమైంది, ఇవాళ ఆయన చెప్పినటువంటి 86,000 కోట్ల రూపాయలు ఆ రోజున రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పనని చేయలేకపోయాడు. కాబట్టి ఇవాళ మేమేం చెప్తా ఉన్నామంటే మీరు చేసేటువంటి ప్రతి పథకము మీరు చేసేటువంటిది ఎక్కడో ఆకాశాల్లోకి వెళ్ళి చెయ్యొద్దు. మీరు ఎంత మటుకు ఈ రాష్ట్రంలో చేయగలుగుతారో అదే చేయాలి. ఒక జాతీయ పార్టీ చెప్పొచ్చు, భారతీయ జనతా పార్టీ చెప్పొచ్చు, భారతీయ జనతా పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. ఎందుకంటే మేమంతా జాతీయ పార్టీ కాబట్టి మేము ఏదో రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎడ్యుకేషన్లో ఒక 500 రూపాయలు ఇస్తాను, 700 రూపాయలు 50 రూపాయలు ఇస్తానన్నారు, ఇవన్నీ అన్నారు. కానీ ఇవాళ రోజున ఎడ్యుకేషన్లో మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్కి వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకం అంటే వాళ్ళని తీసేమని కాదు, వాటికి పోటీతత్వంగా మీరు ఎడ్యుకేషన్ పాలసీని ఏం చేస్తారు అని చెప్పని వాళ్ళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వీటి మీద నెక్స్ట్ మేనిఫెస్టో మేము కూడా తెస్తాం. ఇది ఎందుకంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల ముందే ఒక మేనిఫెస్టో చేసి ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన మొదట ద్వారం తెచ్చారు. మేము కూడా ఇప్పుడు చెప్పబోతుంది ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీ మీరు ఏం చేస్తారు, ప్రజలకు కావాల్సిందో లేకపోతే అక్కడ వాళ్ళ తల్లులకి లేకపోతే వాళ్ళ పిల్లలకి కావాల్సింది 700 రూపాయలు 1000 రూపాయలు కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. ఇవాళ రోజున ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క జీతాలు తక్కువ ఉన్నాయి. అదే రకంగా అక్కడ ప్రభుత్వ దాంట్లో కనుక మీరు చూసినట్లయితే వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ లేదు, స్కూళ్ళను మూసేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మూసేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది.
ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ విద్యార్థులకి మీరు వాళ్ళ తల్లులకి డబ్బులు ఇచ్చినంత మాత్రం నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తారు అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా ఉంది సార్, ఇవాళ మీరు స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడుతూ ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా. మేమేం చెప్తున్నాం అంటే స్మార్ట్ విలేజెస్ కావాలి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీకు విలేజ్లోనే కనుక సరైనటువంటి డెవలప్మెంట్ కనుక ఉండేటట్లయితే ఇదిగా ఉంటుంది. మీకు తెలుసు ఇదివరకు రోజుల్లో మన విలేజ్లోనే అన్నీ దొరికేవి. మనకు కావాల్సినటువంటి బంగారం చేయించుకోవడానికి దొరికేవాడు, లేకపోతే కుమ్మరివాడు దొరికేవాడు, ఇంకొక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో ఉన్నటువంటి వైద్యం దొరికేది, ఇవన్నీ కూడా దొరికేవి. మేము ఇవన్నీ కూడా కావాలని అడుగుతున్నాం. ఇంకొక చివరి చెప్తున్నాను, ఇవాళ కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీర్మానం చేశారు. మేము ఇవాళ అడుగుతున్నాం, ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒప్పుకోకుండా మీరు ఏ రకంగా చేస్తారు ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా? కాబట్టి నేను చెప్పాను చేస్తారు. అయితే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, పింఛన్ల విషయంలో కానివ్వండి, మద్యపానం కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. I got your point. I'll come to you again. మనతో అద్దెపల్లి శ్రీధర్ జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. పద్మజ గారితో మాట్లాడడం ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం నిన్న ముగిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంటేనే సాధ్యం అవుతుంది నిధులు రావడం అనేది, లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీతో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు సఖ్యంగా ఉంటేనే నిధులు వస్తాయి, లేకపోతే రావు అని చెప్తూ ఉన్నారు. నిజంగా అంతేనా? నిజానికి రాష్ట్రాలు ఇప్పుడు మన ఫెడరల్ వ్యవస్థ మనది, రాష్ట్రాలు వాటికి ఉండే అధికారాలు వాటికి ఉంటాయి, వాటికి ఉండే బాధ్యతలు వాటికి ఉంటాయి. కానీ నిజానికి కేంద్రం కనుక తలుచుకోకపోతే రాష్ట్రాల గతి ఇంతేనా అన్న దాని మీద కూడా చర్చ వస్తూ ఉన్నది. నిన్న జగన్మోహన్ రెడ్డి 9 కార్యక్రమాలు ప్రకటించినారు. అవన్నీ కూడా దాదాపుగా అటు ఇటుగా కాంగ్రెస్ చేసినవే అని చెప్పి సుందరాం శర్మ అంటున్నారు. నిన్నటి నుంచి తెలుగుదేశం నాయకులు మేము ఇప్పటికే అవి అమలు చేసేసాం, లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. పద్మజ గారు చెప్పండి. నిన్న అశేష ప్రజాదరణ ప్లీనరీ సక్సెస్ అయిందని చూసి పాపం ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా అధికారంలో ఉన్నది అంటే నేను చెప్పేది వైరిపక్షానికి చాలా తత్తరపాటు. అంటే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసేసినారండి వీటిని ప్రజాపక్షం కాదనే విషయాన్ని మాత్రం తేటతెల్లం చేశారు. గత 3 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా తెలుగుదేశం చేసినటువంటి మోసం, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఈరోజు ప్రజలు చాలా క్లియర్గా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కేవలం 2 మాసాల వ్యవధిలోనే జరిగిన 2 జాతీయ ప్లీనరీల్లో ప్రజలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నిన్న ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలని నేను ముందుకు తీసుకెళ్తాను, ఆయన ఆశయ సాధన కోసం నేను వర్క్ చేస్తానని పదే చెప్తూ వచ్చి, గతంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర విభజన కార్యక్రమంలో జరిగిన ఒక చిన్న కంగారులోనో అయోమయ స్థితిలోనో కేవలం 1% తేడాతో ఇచ్చినటువంటి మ్యాండేట్ ద్వారా ముఖ్యమంత్రి కాగలిగినటువంటి చంద్రబాబు నాయుడు కనీసం నేను మారాను అని ఆయన పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారిని అనుసరించి పాదయాత్రలు చేపట్టడం, కొన్ని రుణమాఫీ లాంటి పథకాలని ముందుకు తీసుకెళ్లటం, అడ్డగోలుగా వాగ్దానాలు చేయటం, కానీ దాన్ని నెరవేర్చకుండా ఆయన ముఖ్యమంత్రి పీఠం వచ్చిన తర్వాత ఆయన చేసిన నిర్వాకాన్ని కూడా ప్రజలు 3 సంవత్సరాలు ఓపికతో గమనించడం జరిగింది. ఇంతకుముందు మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు, అంటే వారు ఎగ్జాంపుల్ చెప్పినారు, కాపు రిజర్వేషన్ ఎట్లా సాధ్యం అవుతుంది కేంద్రం కనుక మీకు సహకరించకపోతే. అదే నేను చెప్పేది, ఒకవేళ వాళ్ళకి అనుకూలంగానో అలియన్స్లోనో లేని పార్టీలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలుగా ప్రజలు మ్యాండేట్ ఇస్తే, అంటే నిర్ద్వందంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలను తిరస్కరించి లోకల్గా ఉన్నటువంటి పార్టీలను నాయకులను గుర్తించి వాళ్ళకి అధికారాన్ని విశ్వాసాన్ని అప్పచెప్తే ప్రజలు వాళ్ళ మీద కక్షపూరితంగా వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామనేది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత దారుణంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 0 స్థాయికి పడిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళలో మార్పు కానీ పశ్చాత్తాపం కానీ కలగడం లేదంటే
చాలా శోచనీయమైనటువంటి విషయం. ఓకే, తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధించినటువంటి తీరు, కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి తీరు కూడా మరొకసారి ఇక్కడ చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయనకు మద్దతు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇబ్బందికి గురి చేశారో, ఎంత అన్యాయంగా జైలుకు పంపించారో అనే విషయాన్ని ఈయన మాట్లాడిన ధోరణి బట్టి మరొకసారి ప్రజలు రిమైండ్ చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి మా నాయకుడే అంటున్నారు, వారు జయంతి కూడా జరిపినారు వాళ్ళ కార్యాలయం. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడు ఉంటే మేనిఫెస్టోలో పెట్టని పథకాలని కూడా, రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకాలు కానివ్వండి, ఇవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టలేదండి. రాజశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మేనిఫెస్టోలో కాకుండా పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం ఆయన నిరంతరం ఆయన చేసినటువంటి 30 సంవత్సరాల ప్రజా ప్రస్థానంలో ఆయన చవి చూసినటువంటి ఎక్స్పీరియన్స్లన్నింటినీ క్రోడీకరించి అది అత్యంత వ్యయంతో కూడినటువంటి అంశాలైనప్పటికీ కూడా ఆయన కొన్ని నిర్ణయాలు చేసుకొని ఈ రోజు కూడా 8 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఒక మహానేతగా ఈరోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడడం జరిగింది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే దాదాపు 67 సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితుల్లో కూడా ఒక అవినీతి ముద్ర వేసి 16 నెలలు అన్యాయంగా జైల్లో కూర్చోబెట్టినప్పటికీ కూడా ఆ ఒక్క తెలంగాణ అంశము ఆ రోజు జరిగినటువంటి తీరు వల్ల 1% తేడాతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం కావడం జరిగినప్పటికీ కూడా తర్వాత కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజల పక్కనే ఉండి ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రతి అంశం మీద రైతుల తరపున కానివ్వండి, మహిళల తరపున కానివ్వండి, డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, చేనేత పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, మద్యానికి సంబంధించిన అంశాన్ని ఒక్కటని చెప్పడానికి కాదు, ప్రతి ఒక్క అంశంలో ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజా వ్యతిరేక విధానాలని తెలుగుదేశం ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు పద్మజ గారు 2 సంవత్సరాలకు ముందే ప్రకటించేసినారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంత తొందరగా ప్రకటించడం ఏంటి అని కూడా అంటున్నారు. ఎలక్షన్ల ముందు కేవలం ఎలక్షన్ ఓట్ బ్యాంక్ కోసం మాత్రమే మేనిఫెస్టోలు పెట్టడం, అధికారంలోకి వస్తూనే తొంగలోకి తొక్కటం అలవాటుగా మారిన ఈ పరిస్థితుల్లో ఆయన ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల మనిషిగానే ఉన్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ప్రజలకు నిరంతరం ఎలాంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ప్రతిబింబమై నిన్న జరిగినటువంటి తీర్మానాలు. ఇంకా ఈ పాదయాత్ర తర్వాత కానివ్వండి, ఈ పాదయాత్రకు ముందు అక్టోబర్ వరకు ఇంతటితో విడిచిపెడతారని కాదు, నిరంతరం ప్రజలకు ఇంకేం చేయగలుగుతాం, మనకంటూ ఒక ప్రతిపక్ష నేతగా మనం ఎంత మద్దతు ఇవ్వగలుగుతాం, ప్రజా సమస్యల పట్ల వాళ్ళకి అండగా ఎలా ఉండగలుగుతాం, అదే రేపు మనకు అవకాశం ఇచ్చి మనల్ని నమ్మి మనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు మనకు ముఖ్యమంత్రి స్థానం ఇస్తే మనం ఇంకా ఎంత మేలు చేయగలుగుతాము. 30 ఏళ్ళు కాదు కదా, చిరకాలం ప్రజల పక్షాన ప్రజల తరపున ఉండే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగలగాలంటే దానికి ఎలాంటి పరిస్థితి కావాలంటే ప్రజల మన్నన కావాలి, ప్రజల మద్దతు కావాలి, ప్రజలు మెప్పించగలగాలి. ఆ మెప్పించే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉండగలరు. పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్ట్ పార్టీ ప్రభుత్వం మాత్రమే 30 ఏళ్ల పైన అధికారంలో ఉన్నట్టుంది. అంత ప్రజాదరణ కోసం పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఆయన పాదయాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. ఇంతకుముందు శ్రీధర్ జాయిన్ అయ్యారు మనతో. ఇంతకుముందు పుల్లారావు గారు మాట్లాడుతూ చెప్పినారు, 2 అంశాల గురించి చెప్పినారు ఆయన. ఒకటి, ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీ కూడా రైతులకు ఒక అష్యూర్డ్ ఇన్కమ్ ఇచ్చే కార్యక్రమాలు చేయడం లేదు. అట్లాంటి ఒక ప్రకటన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రావడం అనేది ఇట్స్ ఏ వెల్కమ్ దిస్ థింగ్ అని చెప్పారు. రెండోది, ఎక్సైజ్ సంబంధించి మద్యానికి సంబంధించి చేసింది మాత్రం అద్భుతంగా ఉన్నది. ఇది తప్పనిసరిగా ఈ 2 బాగా అప్రిషియేట్ చేయాల్సిన అంశాలు అని చెప్తున్నారు. మనం ఇప్పటిదాకా చర్చించుకుంటున్నది జస్ట్ జాయిన్ ఎ బిట్ లేట్. ఇప్పటిదాకా చర్చించుకుంటున్నది మే మాసంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది విశాఖపట్నంలో. జూలైలో మీ పార్టీ ప్లీనరీ నిన్న మొన్న ఇక్కడ జరిగింది. వారు విశాఖపట్నంలో జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని అమరావతి దగ్గర నంబూర్లో జరిపినారంటే రాజధానిలో జరిపినట్టు లెక్క. ఎట్లా చూస్తారు మీరు? అంటే దీంట్లో ఒక కొత్త విషయం ఏదైతే అందరూ తెలుగుదేశం వాళ్ళు నెగిటివ్గా అన్నది ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఒక అడ్వైజర్ కన్సల్టెంట్ పెట్టుకున్నారు. వాళ్ళ వ్యవస్థని నమ్మలేకపోతున్నారా, కొత్త వ్యక్తిని ఎందుకు తీసుకుని వచ్చారు? ప్రశాంత్ కిషోర్ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ ఉన్నది. ఆయన వెనక ఒక 600-300 మంది, 500 నుంచి 300 మంది దాకా పనిచేసే వ్యవస్థ ఉన్నది ఆయనకి. అర్లియర్ బీజేపీకి కొంత సపోర్ట్ చేశారు. మోడీకి ఏవైతే 4 ఛాయ్ పే చర్చ కానీ, వికాస్ పురుష్
అంటే మణిశంకర్ అయ్యారు ఎప్పుడైతే మోడీని చిన్న చూపుగా ఒక టీ వాడ అలా అన్నప్పుడు చాయ్ వాలా అనేటప్పుడు అదొక కాన్సెప్ట్గా తీసుకుని చాయ్ పే చర్చ అని చెప్పి 1000 చోట్ల ఆన్లైన్లో డిస్కషన్ పెట్టి 2-way కమ్యూనికేషన్ 100 చోట్ల కరెస్పాండ్ చేసి అదొక చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. దెన్ ఆ రోజు మోడీ గారు బీజేపీ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొంత నెగిటివ్ ఉన్నది ఏంటంటే కొంత హిందుత్వం కొంత ఆ స్పీడ్ దాన్ని వ్యతిరేకంగా లేకపోతే ఒక ప్రమోట్ చేసే విధంగా వికాస్ పురుష్ అని చెప్పి భారతదేశం అంతా కూడా ఒక 300 వ్యాన్లు పంపించి డిజిటల్ 3D హోలోగ్రామ్ అవన్నీ ప్రజెంట్ చేసి ఒక చూపించారన్నమాట. ఈ విధంగా మోడీ గారు పనిచేశారు గుజరాత్లో, ఈ విధంగా పనిచేయబోతున్నారని. దెన్ పంజాబ్లో కొంత ప్రశాంత్ కిషోర్ అడ్వైజ్ చేశారు. ఉత్తరప్రదేశ్ బీహార్లో నితీష్ కుమార్ గారికి అడ్వైజ్ చేశారు మాకు వ్యతిరేకంగా. బట్ స్టిల్ ఉత్తరప్రదేశ్లో ఏంటంటే కాంగ్రెస్ సగం విన్ని సగం వినలేదు, సగం పాటించింది సగం పాటించలేదు. అందుకని ప్రశాంత్ కిషోర్ కు వ్యతిరేకత అనుకూలత అని ఉండదు. ఈజ్ నాట్ వెడెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ స్ట్రాటజీ సిస్టమ్ విత్ ఎస్. అంటే నేను ఎందుకు ఈ మాట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కొంతమంది తెలుగుదేశం వ్యక్తులు కానీ ఇతర విశ్లేషకులు కానీ ఇదేదో మహా తప్పు కింద చూపిస్తున్నారు. నేను అనేది అంటే తెలుగుదేశం మీడియా సెల్ ఉన్నది, ప్రతి వ్యక్తికి ఏం మాట్లాడాలో ప్రతిరోజు అప్డేట్ చేస్తారు. మరి ఆ వ్యవస్థను తప్పు పట్టరా? లేకపోతే మీకు 60 మంది బ్యాక్ రూమ్లో వర్క్ చేస్తారు, బ్యాక్ రూమ్ బాయ్స్ అంటాం యూజువల్గా వర్డ్, అలాంటి వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారు, ప్రతిరోజు మార్నింగ్ వచ్చి మీకు అడ్వైజ్ చేస్తారు. అవన్నీ తప్పు కింద ఎలా అనుకుంటాం? మీ పార్టీ వ్యవస్థ ఆ విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకుని వచ్చారు. ఇందాక సుందరరామ శర్మ గారు ఈ స్కీమ్లన్నీ మావే, రాజశేఖర రెడ్డి గారు మావే, రైట్, నేనేం కాదనట్లే. రాజశేఖర రెడ్డి మంచి చేసింది చెడు చేసింది కూడా తీసుకోండి. మంచి వరకు మీరు తీసుకుని చెడు జగన్ గారికి వదిలిపెట్టేసేలాగా ఏదైనా మనిషి రాజశేఖర్ గారు చెడు చేశారని మీరు అంటున్నారు, మేము అంటలేదు. అలా అదే నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఎటువంటి చెడు చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పొరపాట్లు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పొరపాట్లు చేయకపోతే జగన్ గారి చార్జ్ షీట్ లో ఆయన పేరెంట్ ఇందిరాగాంధీ గారు కూడా జైలుకి వెళ్ళారు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి రాజకీయాల్లో. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి ఎవిడెన్స్ లేదు, కోర్టులు చూసుకుంటే. నేను లాలూ ప్రసాద్ నా వాడు అనలేదు, ముందర అనలేదు, ఇప్పుడు అనట్లేదు. 2 విషయాలు అలాగే అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు. మీరేంటంటే మీరు అలా మనిషిని పని జ్యుడిషియరీ చేస్తుంది. అదే నేను అంటున్నాను. అంతేగాని కన్వీనియంట్ గా తీసుకుని ఆయన కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారని కొంచెం దృష్టిలో పెట్టాలి. అది కూడా కన్సిడర్ చేయండి. ప్రజలకి తెలుసు కాబట్టి సార్ అది దాంట్లోకి వెళ్ళట్లేదు. స్కీమ్స్ ఒక 9 స్కీమ్స్ జగన్ గారు ప్రమోట్ చేశారు. నేను బీజేపీ పార్టీగా వెల్కమ్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఒక పొలిటికల్ పార్టీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రమోట్ చేస్తున్నారో అక్కడ వ్యవస్థ లేదంటే వెనకబడిపోయారు, లేకపోతే ప్రజలకు ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆయన పొలిటికల్గా ఆయన అది వెసులుబాటు ఉన్నది. దాన్ని తప్పుపట్టి లేదంటే ప్రతి స్కీము నాదే స్కీమ్ అని ప్రతి వాళ్ళు మీరు వ్యతిరేకం కదా. ఇది ఉత్తరప్రదేశ్లో చేస్తున్నాము, డిస్కషన్ కూడా అదే. ఏమనంటే ఇక్కడ అంతా కుదరదు అని చెప్పానని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా కుదరదు. రైతులు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా నిధులు ఇవ్వకుండా రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు అమలు చేయడం రాష్ట్రాలకు సాధ్యం కాదు అనేది వారి పాయింట్. అర్లియర్ యూపీఏ ప్రభుత్వం నేషనల్ పొలిటికల్ ఎలక్షన్స్లో భారత్ ఎలక్షన్స్లో వాళ్ళు ప్రమోట్ చేశారు యూపీఏలో, అప్పుడు మాఫీ చేశారు. ఈరోజు బీజేపీ ఏమి మాఫీ చేస్తాను పార్లమెంటరీ ఎలక్షన్లు కానీ నేషనల్ ఎలక్షన్ చేయలేదు. ఏ పార్టీ ఆ పార్టీ, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వెసులుబాటు. నేషనల్ ఎలక్షన్స్ లో మిత్రపక్షాలతో కలిసి చేసిన ప్రచారంలో అక్కడ వేదిక మీద ఉండి ఒప్పుకున్నట్టే కదా. ఎస్, కొంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం కదా. అందుకనే ఆ మిత్రపక్షంతో మేమైతే మేము షేర్ చేసుకున్నాం డయాస్, దానికున్న కాన్సిక్వెన్సెస్ ఆ రాష్ట్రం ఫేస్ చేస్తుంది. అందులో తప్పేం లేదు. ఇప్పుడు దాంట్లో వెనకడుగేసేదే లేదు. బీజేపీ టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్యక్రమాలు చేసాం, కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం సీఎం గారు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కొన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఆ నెగిటివ్ ఎంత శాతం తెలుగుదేశంకి వస్తుందో అందులో కొద్ది శాతం బీజేపీకి వస్తుంది. అందుకనే మేము మానిటర్ చేసుకుని కొన్ని ఇష్యూస్లో మేము రైజ్ చేసి తెలుగుదేశాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది, ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రీమ్ తెలుగుదేశం అంటున్నారు, అది కాదు. అర్లియర్ ఒక 6 దఫాలు ఇదివరకు చీఫ్ మినిస్టర్స్ కూడా ఫౌండేషన్ స్టోన్స్ చేసి వదిలిపెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వి అంతా రెడీ చేసి కొంతవరకు చేశారు. ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి, ఏకదం నాదే అన్న కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పోలవరం నా స్వప్నం అంటున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దానికి నేను తప్పు పట్టట్లేదు. రేపు పొద్దున అది కంప్లీట్ అవ్వకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వం ఏది వస్తుందో అది పూర్తిగా కంప్లీట్ చేస్తుంది.
డ్యూ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు రాజశేఖర రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు ఆల్సో. అంతేగాని పాతదేవి లేదు అని అంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, కొంత కార్యక్రమాలు ఉంటాయి, ఫ్రెష్గా స్టార్ట్ చేసింది ఉంటుంది. విజయవాడలో మెట్రో ప్రాజెక్టు, లేదంటే విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టు, విజయవాడ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, కొన్ని అవి డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేస్తారు. డెఫినెట్లీ రేపు విజయవాడలో మెట్రో ఆలోచన చేసింది, లేకపోతే ఇన్నర్ రోడ్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారే అని అంగీకరించవచ్చు. కానీ విజయవాడనే చంద్రబాబు నిర్మించారు కదా. హైదరాబాద్ విషయాలు అదే జరిగింది. ఇప్పుడు ఒక హైటెక్ సిటీ కట్టినారు, కట్టి హైదరాబాద్ నేనే నిర్మించానని చెప్తున్నారు ఆయన. ఎప్పుడు కూడా నేను అప్రిషియేట్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఎంతవరకు బిల్ గేట్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం, దానివల్లే ఒక మూమెంటం స్టార్ట్ అయింది. 100% అప్రిషియేట్ చేస్తాను. బట్ తదనంతరం చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. బట్ క్రెడిట్ అంత మంది అని అనుకోడు, ప్రజలు ఇస్తారు ఆ క్రెడిట్. అది ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఈ స్కీమ్స్ అని మావి అంటున్నప్పుడు మీకు ఇచ్చారు కాబట్టి క్రెడిట్. ఆ రోజు మీరు ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నారు. ఈరోజు జగన్ గారు ఆ పార్టీ మేనిఫెస్టోగా, లేకపోతే చిన్న మేనిఫెస్టో, సెమీ మేనిఫెస్టో, లేదంటే ఒక పాదయాత్రకి వెళ్ళే ముందర ప్రజలకి ఇవి చేస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకి వెళ్ళారు మీకోసం అన్నది, సో తెలుసుకున్నారు. కొంచెం రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత కొన్ని చేశారు మంచి పనులు. రాజశేఖర రెడ్డి గారు యాత్రకు వెళ్ళారు, ఆయన కూడా చాలా విషయాలు, నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను పాదయాత్ర అని కమిట్ అయ్యారు ఆయన. అర్లియర్ ఎన్టీ రామారావు బస్ యాత్ర చేశారు, రేపు పొద్దున ముద్దగడ పద్మనాభం చేయబోతున్నారు, జనసేన చేయబోతున్నారు. బట్ ఈ యాత్రల్ని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుందని కూడా నేను చూడాలి. ఎందుకంటే మొదటి పద్మనాభం అలౌ చేయట్లేదు. మన కురుక్షేత్రం మీటింగ్ ఏదైతే కృష్ణమాది గారు కండక్ట్ చేస్తారు ఎంఆర్పిఎస్ అన్నది, అది పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. అదే కృష్ణమాది గారు ఇక్కడ తెలంగాణలో మీటింగ్ కండక్ట్ చేసుకోగలిగారు, సో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో. సో ఎందుకు అక్కడ అలౌ చేయలేదు? పెరేడ్ గ్రౌండ్స్, నిజాం కాలేజ్ వేరే మీటింగ్ జరిగింది. సో ఇలాంటివి ఏంటంటే ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటారు. ఆ ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఇక్కడ అపోజిషన్ ఎలా ఉంది, అక్కడ అపోజిషన్ ఎలా ఉంది, ఇక్కడ అపోజిషన్ లీడర్ ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ అపోజిషన్ ఏ విధంగా చేస్తున్నారు. నిజమే, ప్రతిపక్ష నాయకుడి పాదయాత్రను ప్రభుత్వం అనుమతిస్తుందా లేక ఆపే ప్రయత్నం చేస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ హయాంలో పాదయాత్ర చేసినారు ప్రతిపక్షంలో ఉండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అవి కొన్ని పద్ధతులు, కొన్ని ప్రక్రియలు, ప్రజల్లోకి పోయి ప్రజలకు తమ గురించి చెప్పుకుని. ఐ కమ్ టు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి పద్మజ గారితో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ, దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేసిన ప్రకటనలు సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. పద్మజ గారు చెప్పండి. ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పినా, కాంగ్రెస్ నాయకులు చెప్పినా, పదే ప్రజలు చెప్పినా, రాజశేఖర రెడ్డి గారు హయాంలో చేసినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రజాోపయోగమైనటువంటి పథకాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఈరోజు ఫలాన్ని చూస్తున్నాం మనం. దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు నేనే సాధించాను అని క్లెయిమ్ చేసుకున్నటువంటి విపరీత ధోరణి కూడా గమనిస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మోడీ గారిని చూసి నేర్చుకోవాలన్న కొన్ని విషయాల్లో, నర్మదా ప్రాజెక్టు ఓపెనింగ్ రోజున ఓపెన్గా చెప్పారు ఆయన, దీని వెనక కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని మనం ఇక్కడ మర్చిపోకూడదు, డెఫినెట్గా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలా, దేశంలో ఉన్న రకరకాల పార్టీలు అన్నీ సమకూరిన తర్వాతనే నేను ఈరోజు దీన్ని ఓపెన్ చేయగలుగుతున్నాను అని చెప్పిన రోజు నిజంగా ఆయన మీద మాకు మరింత గౌరవ భావం కూడా పెరిగింది. ఆ ధోరణి చంద్రబాబు నాయుడు గారిలో లేదు. డెఫినెట్గా ఈరోజు ప్రజలు అందుకుంటున్న అంతో ఇంతో ఆరోగ్యశ్రీ కానివ్వండి, రియంబర్స్మెంట్ పథకాలు కానివ్వండి, దాన్ని డెవలప్ చేయకపోగా నిన్న జగన్ గారు మాట్లాడుతూ రియంబర్స్మెంట్ ఫీజుతో పాటు వాళ్ళకి దాదాపు 20,000 రూపాయల వాళ్ళకి అదనంగా సౌకర్యాల నియమితం, అంటే ఫుడ్ కానివ్వండి, హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్ని కల్పించినారు. ఆ ధోరణి డెఫినెట్గా ఈరోజు అధికార పార్టీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో లేదు. ఇప్పుడు ఇంతకుముందు మన మన పెద్దలు మాట్లాడుతూ కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా మా నాయకుడు, ఆయన చేసిన అవినీతి అన్నీ ఆ రోజు మేమేదో కుట్రపూరితంగా చేసిన కార్యక్రమాలని ఇంతకుముందు మన సాక్షి టీవీ ఛానల్ సాక్షిగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చినటువంటివన్నీ అపనిందలు తొలగిపోయాయి. జగన్ కూడా స్వాతి ముచ్చల్లాగా బయటకు వస్తారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా
యా టైం తక్కువగా ఉంది, వెరీ బ్రీఫ్. మనం ఒకసారి పుల్లారావు గారితో కూడా మాట్లాడదాం. సార్, ఇక్కడ మేము రాజశేఖర రెడ్డి గారు అవినీతి పట్ల మీరు మాట్లాడలేదు. రెండోది, ఇప్పుడు ఇవాళ అసలు మెయిన్ ఇష్యూ ఏంటంటే మోడీ గారిని అవినీతి ఆయన రాజశేఖర రెడ్డి గారు చేశారని మేము ఎందుకంటాము? మా పార్టీ నాయకుడు, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నారు కానీ సిబిఐతో ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారు. సిబిఐ ఇప్పుడు ఇవాళ రోజున సిబిఐ మా చేతుల్లో లేదు. ఆ రోజున ఇవాళ రోజున లేదని చెప్తాను. విమర్శలు చేస్తున్నది. మేము ఎందుకు విమర్శ చేస్తున్నాం అని చెప్పానంటే, ఇప్పుడు ఆయన ఫెడరల్ స్ఫూర్తి ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఫెడరల్ స్ఫూర్తి మీరు మాట్లాడిన దానికి మేము మాట్లాడుతాం. ఆ కౌంటర్ మేము అంత మటుకే ఇస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇవాళ ఈ రాష్ట్రం వరకు కనుక మాట్లాడేటైతే ఇవాళ ఈ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయటం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లేరా అట్లేం చెప్పారు సార్. ఆగస్టు 15వ తారీఖు మనందరికీ గుర్తున్న సార్, ఆయన పాపం మళ్ళీ ఇంకొక మాట కూడా అంటూ ఉన్నారు, కేంద్రంతో పోరాడితే ఏమొస్తుంది అని చెప్పాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, లౌక్యం, దౌత్యం, పోరాటం ఈ మూడు ఉండాల్సిందే, లేకపోతే ఎట్లా అని చెప్పి. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది ఏంటంటే, వీళ్ళ ఇద్దరిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఏమని చెప్పారంటే, ఇవాళ మనకు ప్రత్యేక హోదా కావాలి. ఇవాళ రోజున పోలవరం ప్రాజెక్టుకి కావాల్సినటువంటి డబ్బులు ఇప్పటివరకు రాలేదు, 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవాళ కడపలో కావాల్సిన స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. వీటన్నిటికీ నరేంద్ర మోడీ పోరాడే వాళ్ళు ఎవరు అని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకని చెప్పనంటే, నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇవాళ రోజున ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, ప్రత్యేక హోదా గురించి ఎవరు పోరాడతారు, మోడీ గారిని ఎవరు క్వశ్చన్ చేయగలరు అనేటువంటి అంశాన్ని మేము వదిలిపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలిపెట్టలేదు. నవరత్నాల్లో అది కూడా ముఖ్యమైన పాయింట్. ఆంధ్రప్రదేశ్ ప్రజాశ్రేయస్ కోసం ఏది మంచి కావాలో అది చేయడం అన్నది ఖచ్చితంగా చేస్తాం, అందులో డౌటే లేదు. మీరు అనుకున్న మీద ఎన్నో మార్పులు వచ్చినాయి, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వెసులుబాటుగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చినాయి. జగన్ గారు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా వాళ్ళకి వదిలిపెట్టేస్తాం. వాళ్ళు ఏ విధంగా రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఏ ప్రామిసెస్ మీద వస్తారో, మేమే వస్తే మాకు ఏదైతే కమిట్మెంట్ అవుతాం మేనిఫెస్టో ఆ విధంగా నడుపుకుంటాం. ఇంకోటి కూడా ఉన్నది శ్రీధర్ గారు, వెల్కమ్ టు అండి. ఇంకోటి కూడా ఉన్నది, ఇప్పుడు ఎంతసేపు కేంద్రం ఇచ్చే నిధుల మీదనే ఆధారపడతారు అని కాకుండా, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్న వారు ఎంత డబ్బు వృధాగా ఖర్చు అవుతున్నది. దాన్ని అక్రమం అనను, అవినీతి అని, ఇంకోటి అనను, అంటే పొలిటికల్ పార్టీస్ చేసే విమర్శలో మాట్లాడతారు. కానీ ఎంత డబ్బు, 100,000 కోట్ల డబ్బు వృధా అవుతున్నది. దాన్ని తీసుకొచ్చి మీరు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెట్టవచ్చు మీ స్థాయిలో. మీరు అట్లాంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రకటనలు చేసినారేమో. 6 డజన్ సార్లు అమరావతిలో మీటింగ్స్ కి ఎక్కువ శాతమే ఖర్చు పెట్టారు. దానికి తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే, ఈ మాత్రం మనం ప్రపోజ్ చేసి ఇంత ప్రాపగండా చేయకపోతే హైదరాబాద్ తో కంపీట్ అవ్వాలని, తెలంగాణతో కంపీట్ అంతకు చేసి ఉన్నారు. బట్ అది వాళ్ళ ఇష్టం. హైదరాబాద్ తో కంపీట్ పోటీ పడాలనే ఆలోచన ఎందుకు మీకు? అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ గా మీరు డెవలప్ చేసుకోండి. రాష్ట్రం తెలంగాణతో, కర్ణాటకతో, తమిళనాడుతో మీకు ఎందుకు పోటీ? అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలనుకున్నప్పుడు ఏంటంటే, ఏ రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ వచ్చారనుకోండి, విజయవాడకి కానీ, వైజాగ్ కానీ, రాజమండ్రికి కానీ, ఈ ఉన్న అవైలబుల్ ఆపర్చునిటీస్ అన్ని చూసుకుంటారు. అందులో మన తప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు. శ్రీధర్ గారు, ఇక అక్కడ జరుగుతున్న ఖర్చు, వృధా ఖర్చులో 1% కూడా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం పెడుతున్నది కాదండి. ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం పెడుతున్న ఖర్చు బహుశా అక్కడ జరుగుతున్న వృధా ఖర్చులో ఒక 10% కూడా. వైజాగ్ పార్ట్నర్షిప్ మీట్ కి నేను వెళ్ళడం జరిగింది. అంటే ఒకటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఒక ఆఫ్రికన్ లేడీ అక్కడి నుంచి వచ్చారు, ఇన్వైట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్ హోల్డింగ్ చేశారు, ఆవిడ తీసుకుని వచ్చి మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెప్పడం జరిగింది. ఆవిడ మీటింగ్లో మటుకు ఆవిడ ఏమన్నారంటే, నేను ఇప్పుడు దాకా ఎన్నో రాష్ట్రాల మీటింగ్ అన్నిటికీ వెళ్ళాను, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను ముంబైలోనే రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్లో దింపి మళ్ళీ వైజాగ్ రిసీవ్ బాగా వెల్కమ్ చేశారు. ఐ అప్రిషియేట్. అంటే అది వృధా ఖర్చా కాదా అన్నప్పుడు ఏంటంటే, ఆ ఆఫ్రికన్ డెలిగేట్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఏదైనా జాయింట్ వెంచర్స్ ఏం జరగకపోతే వృధా అయినట్టు. శ్రీధర్, no one is objecting to the hospitality you provide. అదే, but how are you spending your money? అదే అంటే ఇప్పుడు which are people's money. అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ మీట్ జరిగిన 100 మందికి మనం హాస్పిటాలిటీ ఇస్తాము, అందులో 50 మిస్ అవ్వచ్చు. బట్ 50 మంది ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, ఇప్పుడు చర్చ అంతా విన్నారు, మీరు అందరు మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, మీరేం ఎట్లా తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, రైతులకి డబ్బు ఇవ్వటం డైరెక్ట్గా మన్మోహన్ సింగ్ గారి నుంచి కూడా మాట్లాడుతున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా డబ్బు ఇచ్చేయాలి.
ఎరువులు ఇస్తాం, ఆఫీసర్లు వచ్చి పంచిపెడతారు, మందులు ఇస్తాం, ఇదంతా అనవసరం. రైట్ సార్. రైతాంగానికి డైరెక్ట్గా 50,000 ఇస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు విపరీతమైన అజిటేషన్ మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో జరుగుతుంది. ఆఖరికి వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. నరేంద్ర మోడీ గారు కూడా రోజు మాట్లాడుతున్నారు, ఆధార్ కార్డు అంటున్నారు. ఇది ఆఖరికి క్యాష్ రూపంగా ప్రజలకు ఇవ్వటం బెటరు, ఈ ఆఫీసర్లు మధ్యవర్తులు తినకుండా. రెండో పాయింట్, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లేన్లు పెట్టుకుని ఫారిన్ డెలిగేషన్లు తిరిగి అన్నీ వచ్చింది ఏం లేదు. వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, అనవసరమైన కన్సల్టెంట్స్ పెట్టారు. అంటే కియా అని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వచ్చిందండి, మనం అది వెల్కమ్ చేయాలి. పెడతారని వాడికి 50 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చేసి. ఓకే చెప్పండి. ఎక్కడ రాలేదు. రైట్. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక మోడల్గా ఫార్మర్స్కి మాత్రం ఇది అందటం దేశవ్యాప్తంగా ఇది ఎక్సెప్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. మీరు చర్చలో పాల్గొన్నందుకు పుల్లారావు గారికి, అట్లాగే పద్మజ గారికి, సుందరామ శర్మ గారికి, శ్రీధర్ గారికి కృతజ్ఞతలు. వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజుల ప్లీనరీ నిన్నటితో ముగిసింది. ప్లీనరీ చివరిలో ఆ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు 9 కార్యక్రమాలను ప్రకటించినారు. ఆ కార్యక్రమాల ప్రకటనతో పాటు అక్టోబర్ నుంచి ఆయన 6 మాసాలు పాదయాత్రను కూడా ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలైనట్టుగా అనిపిస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుందో ముందు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.